Hi, hello everyone. This is Sham and welcome to Sham Talks. He is my friend Ditish. Hi everyone. ఇప్పుడు నిన్న నైట్ నేను సినిమా చూసా ది గర్ల్ ఫ్రెండ్ అనేసి విన్నాను థియేటర్లో చూసా. ఆ మూవీ పీక్స్ ఉన్న విధంగా స్టోరీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అవి క్యారెక్టర్స్ డెప్త్ అవన్నీ ఎవరు అది హీరోయిన్ ఓరియంటెడ్ రష్మిక మందన్న. డైరెక్షన్ డిపార్ట్మెంట్, క్యారెక్టర్ డెప్త్ అవన్నీ పక్కన పెట్టి రివ్యూ పార్ట్ మన రివ్యూ అవుతుంది. నేను ఇక్కడ రివ్యూ మాట్లాడుకోవడం కాదు కానీ నేను పర్టికులర్ గా చెప్పాలనుకుంటుంది నాకు నచ్చింది ఏంటంటే స్టోరీ లైన్. స్టోరీ లైన్ ఎంత బాగుందంటే ప్రెజెంట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రెజెంట్ జనరేషన్ లో యూత్ కి 90% కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. డెఫినెట్ కనెక్ట్. అసలు లైన్ ఏంటి? లైన్ మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక అమ్మాయి చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచిగా ఉంటుంది, పేరెంట్స్ బాగా పెరుగుతుంది, మమ్మీ ఉంటుంది ఓన్లీ వాళ్ళ డాడీ బాగా చూసుకుంటారు. కాలేజ్ కి అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్తుంది, ఇన్ని పేరెంట్స్ వెళ్ళి అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళి కాలేజ్ లో బాగా చదువుకుంటుంది. అక్కడ ఒక పరిచయం అవుతాడు ఒక అబ్బాయి, అది లవ్ అవుతుంది, కలుస్తారు, తిరుగుతారు. అట్ ద ఎండ్ ఏమైందంటే ఇదే తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు మిస్ అండర్స్టాండ్ చేసుకుంటారు. సింగిల్ గా ఉంటుంది. ఆ పొజిషన్ ఎంత టైట్ ఉంటదంటే తెలిసిందా మీకు? అమ్మాయి పొజిషన్ ఎలా సఫర్ అవుతుందంటే లాస్ట్ క్లైమాక్స్ ఉంటది. ఎలా ఉంటదంటే తన రూమ్ నుండి అక్కడ పీరియడ్ పార్టీ జరుగుతూ ఉంటుంది, అక్కడ నడుచుకుంటూ వెళ్తుంది సింగిల్ గా. ఆ ముందు షాట్ లో మొత్తం పెయింట్స్ మార్కులు అన్నీ ఉంటాయి, బాడీకి ఫేస్ కి పెయింట్స్ మార్కులు, అన్ని మార్కులతో సింగిల్ గా ఒక్కటే నడుచుకుంటుంది. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తుంది, ఎలా అంటే అరుంధతి ఆనే అదంతా మ్యూజిక్ వస్తుంది. లిటరల్లీ గూస్ బంప్స్. అబ్బాయి అంటే నాకే గూస్ బంప్స్ వచ్చేది. ప్రతి అమ్మాయి నిజంగా చెప్తున్న ప్రతి అమ్మాయి కంపల్సరీ చూడాల్సిన స్టోరీ ఇది, ఎవరు మిస్ అవుతుంది. నువ్వు కూడా అందరికీ రికమెండ్ చేయి, తెలిసిన వాళ్ళందరికీ. అంటే నేను కన్వే చేయాలనుకుంటుంది ఏంటంటే పేరెంట్స్ సబ్జెక్ట్ చూస్తున్నాను. ఆ టార్చర్ ఒక అమ్మాయికి చాలా క్రిటికల్ గా ఉంటుంది. చాలా సూసైడ్ అవి ఇలాంటి విషయాల వల్ల కనిపిస్తున్నాయి. ఇలాంటి విషయాలు చూసి చాలా పెరిగిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒకరిని లవ్ చేస్తుంది, అట్ ద లాస్ట్ వాడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. కొన్ని సినారియోస్ అలా ఉంటే కొన్ని సినారియోస్ అలా ఉన్నాయి. అమ్మాయిలు కూడా చాలా దారుణంగా ఉన్నారు కదా. అది కూడా కరెక్టే. అంటే ఇప్పుడు దారుణంగా ఉన్న అమ్మాయిలు 10% ఉంటే 100% బ్లేమ్ చేయాలి. మనల్ని కాదు, అమ్మాయిలు బ్లేమ్ చేసుకుంటున్నారు. అది 100% అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు ఆ సీన్ లో బయట సొసైటీలో సేమ్ ఈక్వల్ ఉన్నట్టు చూపించాడు డైరెక్టర్. చాలా బ్రిలియంట్ ఐడియా. అంటే ఆ స్టోరీ లైన్ సినిమా కన్వర్ట్ చేసి పెట్టడం నిజంగా కాలేదు. ఎలా అంటే బయటకు అమ్మాయిలు ఉన్నారు. సపోజ్ నా ఫ్రెండ్, మాలో ఒక అమ్మాయి ఉంది నా ఫ్రెండ్, తనకి రూల్ అనుకోవచ్చు, తక్కువ ఉండేవారు, కలిసి ఉండేవారు, బాగుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇద్దరికి సమ్ ఇష్యూస్ వచ్చాయి. ఇద్దరు ఆడు మోసం చేయడం కానీ ఆడు ఇంకోటి చేయడం కానీ చేశాడు. తిను రియలైజ్ చేసి క్లియర్ అయిపోయింది ఆ విషయం. చాలా మంది అట్రాక్ట్ అయిపోయింది. పాపం తిను ట్రూ అనుకుని ట్రస్ట్ చేసింది. లాస్ట్ ఏం చేశాడు, వాడు వదిలేసిన పాయింట్ లో తిను చాలా డిప్రెషన్ గురైంది. ఎంతంటే నా ఇష్టం నేను చూసాను, అదంతా నేను దగ్గరుండి మొత్తం చూసేసాను. లైక్ అక్కడ మనం కూడా ఏం చేయగలిగేది లేదు. అదే కదా, అమ్మాయి ఎంత బాధపడి నీకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అవని, నీకెంత ఇదైనా షేర్ చేసుకోవాలి, తనకు తనే బయటికి రాగలిగారు. సో అలాంటి సిచ్యువేషన్ అమ్మాయి డిప్రెషన్ గురైంది. అలాంటి అమ్మాయిలకి నిజంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఫేజ్ ఏదైతే ఉందో ఫేజ్ పెట్టేది. ఆ ఫేజ్ ఎలా ఉంటదంటే ఇదర్ పేరెంట్స్ వల్ల మనం బయటకు రాలేదు, అదే కదా, మన బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరి వల్ల బయటకు రాలేదు, మనమే. లైక్ కనీసం ఏంటి వాట్ ఇంపార్టెంట్ కూడా చెప్పుకోలేం. పేరెంట్స్ చెప్పిన విషయం కాదు, చెప్పుకుంటే వాళ్ళలో అండర్స్టాండ్ చేసుకుంటారో అది ఇంకో సినారీ. సో తనకి తనే ఇండిపెండెంట్ గా కష్టపడి ఏదో ఒకటి తనకి తనే బయటకు రావాలి. ప్రతి అమ్మాయికి జరుగుతుంది, అమ్మాయి కానీ అబ్బాయిలు కూడా. సో ప్రెజెంట్ సొసైటీలో ఎలా ఉందంటే కాలేజీలో అవని ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అవని ఎవరవని ఇష్టపడుతున్నారు.
ఇష్టపడుతున్నారు కదా ట్రూగా ఉన్నారంటే ఉండట్లేదు. అది అంటే నేను 100% అని చెప్పను, బట్ కొంత పర్సెంట్ అవును. అబ్బాయిలు కూడా ఇద్దరు కూడా ఇష్టపడినంత ట్రూగా ఉండట్లేదు. ఉండకపోవడం మిస్టేక్. అది ట్రూగా ఉన్నారు ఎవరో ఒకరు, రేర్ గా ఒక 10% ట్రూగా ఉన్నారంటే వాళ్ళే మోసం చేసుకుంటారు. ఏదైనా అమ్మాయిని మోసం చేయడం కానీ అబ్బాయిని మోసం చేయడం కానీ అవుతున్నాయి. బ్రేకప్స్ అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి. ఇప్పుడు కొంతమంది ఒకలా ఉన్నారు, కొంతమంది వేరేగా. చాలా సొసైటీ కూడా చాలా వేరే ఎవరి వల్ల ఎవరికి బ్రేకప్ అయినా సో సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్ నుండి బయటికి రావడం చాలా పర్సనల్. లైక్ అర్జున్ రెడ్డిలో డైలాగ్ కూడా మీకు ఐడియా ఉందో లేదో, సఫరింగ్ ఇది వేరే పర్సనల్ కోసమైనా బాగుంది. అది 100% ట్రూ. అది సఫరింగ్ ఎలా ఉంటుందంటే ఆడి సఫర్ ఉంటుందంటే ఆడికి తెలియదు. బయట వాళ్ళు గుర్తించినా ఏం చేయలేరు. అదే కదా, సపోజ్ మా బ్రదరే ఉన్నాడు, వాడికి బ్రేకప్ అయింది, వాడికి ఇది అయింది, వాడు సఫర్ అవుతున్నాడు. నేను వాడిని ఎలా బయట తీసుకురాగలను? ఆడికి ఇష్టమైన తినగలను, చెప్పగలను, ఇది చేయగలను. అవి చేసినా వాడు ఒక జోన్ వరకు బయటకు వస్తాడు. పర్ఫెక్షన్ ఉండదు. ఆడు ఒక జోన్ వరకు బయటకు వస్తాడు, ఆ జోన్ నుంచి బయటకు రాలేదు. సో ఇలాంటి సినారీస్ లో మాక్సిమం అబ్బాయిలు అమ్మాయిలు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ఆ పర్స్పెక్టివ్ కంటే కూడా ఉమెన్ సింగిల్ ఉమెన్ ఎంత కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అదే మెయిన్ పాయింట్. నాకు తెలిసి అదే అదే కీ పాయింట్. ఎలా అంటే బయట ఇప్పుడు చాలా మంది, కొంతమంది అయితే ఓకే ఎలా ఉంటుంది, కానీ కొంతమంది వాళ్ళ సంస్కృతిని బేస్ చేసుకొని వాళ్ళు ఏదో సింగిల్గా ఇండిపెండెంట్గా ఉన్నామని చాలా మంది ఉన్నామని అదే పర్స్పెక్టివ్ లో చాలా మంది ఈ మధ్యలో ఉమెన్స్ కూడా మంచి మంచి జాబ్స్ ఆ గర్ల్ ఫ్రెండ్ మూవీలో కూడా హీరోకి ఒక స్ట్రాంగ్ లైన్ ఇస్తుంది, నువ్వేం చేసినా నేను బతకగలను, స్ట్రాంగ్ గా ఉండగలను అని చెప్పేసి. దానికి మంచి మోటివేషన్ వస్తుంది, ఒక స్ట్రాంగ్ వీక్ వస్తుంది. అది వచ్చిన తర్వాత బయటకు వెళ్ళిపోయింది, జాబ్ చేసుకుంటుంది, వాళ్ళ డాడీతో కలిసిపోయింది. మళ్ళీ తర్వాత దానికి ఫస్ట్ నుండి బుక్స్ రాయడం అంటే బుక్స్ రాయడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఈ కాలంలో ఎలా ఉండాలంటే ఉమెన్ కూడా పూర్వకాలం కాదు, ఇండిపెండెంట్ గా ఉండగలరు. ఇదే మా ఫ్రెండ్, ఈవెన్ మా చెల్లి ఉంది, మా చెల్లికి కూడా చెప్పేది ఒకటి, ఫస్ట్ నువ్వు మంచి జాబ్ తెచ్చుకొని నీ కాళ్ళ మీద నిలబడు. వాట్ ఎవర్ నెక్స్ట్ లవ్ పేరెంట్స్ అంతా సెకండరీ. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలిగితే నెక్స్ట్ నీ డెసిషన్స్ అన్ని నీవే. ఇంకా అంటే ఇదర్ నీకు రెస్పెక్ట్ ఉంటే పేరెంట్స్ డెసిషన్ తీసుకోవచ్చు, అది నీ చాయిస్. లైక్ ఎలా ఉంటుందంటే కొన్ని సినారియోలో పేరెంట్స్ కూడా మిస్అండర్స్టాండ్ చేస్తారు. అంటే వాళ్ళు కావాలని కాదు, వాళ్ళు ఇంటెన్షనల్లీ కాదు, బట్ మిస్అండర్స్టాండ్ అవుతుంది. క్యాస్ట్ అని చెప్పేసి అవన్నీ ఉండే టర్మ్స్. అవన్నీ బియాండ్ దట్ మనం ఆలోచించాలి. బియాండ్ దట్ ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తో అది నీ ఇంటెలిజెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. నార్మల్ గా ఉండి ఇంకా ఈ చుట్టూ ఉన్న వాళ్ళ మూఢనమ్మకాలు ఆలోచించి ఆ పర్స్పెక్టివ్ లో కూడా చాలా మంది ఇంకా ఉన్నారు. జనరేషన్ మాత్రం మారట్లేదు. చాలా మంది ఇప్పుడు మన ఫ్రెండ్స్ లో కూడా మీరు చూస్తుంటే మన ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది అది అది అన్ని అమ్మాయికి ఏం చెప్పకుండానంటే ఇండిపెండెంట్ గా ఉంటారు. అంతే డెఫినెట్ గా ఈధర్ నీకు 30,000 కానీ 40,000 కానీ లేదా జాబ్ అనే కాదు, నువ్వు ఒక సొంత ఓన్ బిజినెస్ క్రియేట్ చేసుకో, చిన్న స్టాల్ పెట్టుకొని సంథింగ్ ఫ్యాషన్ తో ఏదైనా ఏం కావాలంటే మనీ. సో నీకు ఆ సోర్స్ ఉంటే నెక్స్ట్ ఇంకా నువ్వు పేరెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. అవన్నీ నీ ఒపీనియన్ ప్రకారం వెళ్తాయి. అంటే నీ మనసుకి నీ హార్ట్ఫుల్ గా ఇష్టమైన చేయొచ్చు, ఇష్టమైన వాళ్ళతో ఉండొచ్చు, ఇష్టమైన చేయొచ్చు. అంటే పేరెంట్స్ ఫోర్స్ చేయమని కాదు, అలాంటి పేరెంట్స్ తప్పు చేస్తారని కాదు. పేరెంట్స్ కూడా కొన్ని విషయాలు ఎలా అంటే సొసైటీని పట్టుకుని వెళ్తారు. అవును, అది మనం నోట్ చేసుకునే పాయింట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ పరంగా సొసైటీని పట్టుకుని వెళ్తాం. ఎందుకంటే క్యాస్ట్ అయితే వేరే క్యాస్ట్ అయితే అది పక్కన పెట్టండి. ఇంకొక విషయం కూడా, డబ్బు ఉంటే ఇస్తాను, డబ్బు లేకపోతే అబ్బాయికి జాబ్ ఉంటే ఇస్తాను, జాబ్ లేకపోతే. ఈ పాయింట్స్ అన్ని బయట జరిగేవే. అదే తను ఇండిపెండెంట్ గా ఉంది, సపోజ్ ఒక అమ్మాయి ఇండిపెండెంట్ గా ఉంది, అప్పుడు ఎవరికైనా ఎందుకు భయపడాలి? అదే ఎందుకు భయపడాలి? పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తుంది, ఏదైనా చేస్తుంది, బతిని ఆడుతుంది, ఒప్పుకుంటారు పేరెంట్స్ ఎట్లా. ఎందుకంటే తిని ఇండిపెండెంట్ గా ఉంది. పేరెంట్స్ ఏం భయపడతారు? ఎట్ ద ఎండ్ వాడు వదిలేస్తే ఒకవేళ వాడు మోసం చేసి నీకు వదిలేస్తే
నువ్వు లవ్ చేస్తున్నావు, వాళ్ళకి మన హ్యాపీనెస్ కావాలి, పేరెంట్స్ బాగుంటది. ఎంత ఎండ్ వాడు వదిలేస్తే ఏం కదా వాళ్ళు భయపడదు. వాళ్ళకి ఆ ట్రస్ట్ మనమే ఇచ్చామనుకో, ఏం కాదు నాన్న నాకు నాడు వదిలిస్తారు అనుకో, నాకు జాబ్ నేను చూసిన ట్రస్ట్ నువ్వు ఇచ్చామనుకో, నేను వాళ్ళు వద్దాం కదా డెఫినెట్. అది ఫస్ట్ గమనించాలి. నేను మెయిన్ అమ్మాయిలందరూ మాత్రం సినిమా డెఫినెట్ గా చూడాలి. ప్రెజెంట్ సొసైటీకి రీసెంట్ గా జరుగుతున్న కేసులు కూడా నీకు తెలుసు. గోల్డ్ కేసు, అమ్మాయికి అబ్బాయి ఇష్టం ఉండకపోయినా అబ్బాయికి అమ్మాయి ఇష్టం ముక్కలు అది ఎప్పటి నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఈ మధ్య వెలుగులో ఈ మధ్య సోషల్ మీడియా వల్ల అంటే ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కూడా. అవి మెయిన్లీ ఇదంతా సినిమా మీద కూడా పడుతుంది. ఎందుకంటే క్రిమినల్ తోటి మూవీ కూడా ఎక్కువ, అది కూడా నిజం. అండ్ సినిమా అవని అదవని ఇదవని అది నార్మల్ చేయాలి క్రిమినల్ థాట్. ఎలా అంటే అప్పుడు క్రిమినల్ సినిమా అంటే ఏదో భయపడేవారు, ఇప్పుడు అలా కాదు. కరిగించుకోవడం ఏంటి, పోజేసుకోవడం ఏంటి, చేతులు వేసిపోతున్నాయి. మూవీస్ కూడా హిట్ కాదు, సూపర్ మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. కానీ అయితే మరి డ్రాస్టిక్ గా ఉన్నాయి. మెయిన్లీ ఎప్పుడైతే ఈ వెబ్ సిరీస్ లాంచ్ అయిందో అప్పటి నుంచి ఓవరాల్ జనరేషన్ కూడా మారిపోయింది. వచ్చినప్పటి నుంచి ఈ సినారీస్ పెరిగిపోయింది జనరల్ గా, చాలా పెరిగిపోయి. ఎలా అంటే ఒక మంచి స్టోరీ తీయడం, మంచి స్టోరీ తీసి అందజేస్తే మనలు కూడా ఉన్నా దాంట్లో యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతుంది. నరుక్కోవడం అలాంటి అయితే పక్క ఇప్పుడు ఎవరైనా ఏదైనా గొడవ జరిగిందంటే పక్కగా తెలిసి ఉద్యోగాన్ని చూస్తారు తప్ప ఉద్యోగం అదేగా అందరు వెళ్ళి నేనైనా ఎవరైనా చూద్దాం, లేదంటే గొడవ పెట్టుకుందాం అనుకుంటాం తప్ప. మారిపోయింది. ఇలాంటి సొసైటీలో ఇలాంటి మూవీ సెక్టర్స్ లో ఈ మూవీ రావడం కొంచెం గ్రేట్. ఈ మూవీ సరిలో ఇది కూడా పోస్తారు అంతే పర్టికులర్ గా, ఇది కూడా ఎవరి అని తీయడం ఎట్లా క్యాన్సల్ అవ్వదు. ఆ మూవీ కొన్ని సెక్టర్స్ లో ఫెయిల్ అవుతుంది, అది మనకి నన్ ఆఫ్ ది పాయింట్. ఇంకా బట్ స్టోరీ లైన్ మాత్రం ఫిక్స్ ఉంది. అంటే బయట జరుగుతుంది ఎంత మరీ ట్రాష్ అంటే ట్రాష్ జరుగుతుంది. ఇదే కాలేజీలో అవనియండి, బయట అవనియండి, ఇల్లీగల్ అఫైర్స్ అంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి నన్ను పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి అదే. ఇంకా 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలకు కూడా లవ్ ఇదంతా ఇంకా లేని కూడా ట్రాష్ అంతా స్కూల్ అవనండి, స్కూల్లోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా అయితే 90th జనరేషన్ లో ఇప్పుడు బీటెక్ లో డిగ్రీలో అప్పుడు స్టార్ట్ అయ్యి దానికి పాయింట్ ఉండేది. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు, సర్లే మీకు జాబ్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఇలా మాట్లాడి చేసుకుంటాం పద్ధతి. ఒక విధంగా ప్లానింగ్ ఉంది, అది అవుతుంది. నీకు జాబ్ లేదు, ఏం లేదు, ఇప్పుడు ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతావు. నువ్వు ఒక అమ్మాయిని తీసుకొని చేస్తే నువ్వు అమ్మాయి లవ్ చెప్పేసి ఇష్టపడుతుంది తెలియదు, అది ఎంతవరకు కరెక్ట్? నిలబడాలి కదా, మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. ఏదో నువ్వు నీ ప్యాషన్ ని ఫాలో అవ్వు, ఏదో జాబ్ తెచ్చుకో, ఏదో ఒకటి. నీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ నీకు డబ్బులు కావాలి, అంటే నీకు లివింగ్ డబ్బులు కావాలి. మనీ ఉండదు. ఆ మనీ క్రియేట్ చేసుకోవడం ఏదైనా సరే మనీ ఉండదు. మనీ క్రియేట్ చేసుకొని ఒకరిని నువ్వు ఇది తీసుకొని ఇంకొకరిని తీసుకొచ్చేసిన పర్లేదు, రీజన్ నువ్వు పేరెంట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. ఫలానా ఇదమ్మా, ఫలానా అదమ్మా, నాన్న నువ్వు ఓపెన్గా మాట్లాడితే వాళ్ళో డిగ్రీ అవుతారు. ఎందుకంటే నాటడాలు చిన్నపిల్లాడు, ఇంకా చిన్నపిల్లాడు కాదు, నీకంటే ఒక ఇన్కమ్ వస్తుంది, నీకు ఆలోచించడానికి కొంచెం బ్రెయిన్ ఉంది కాబట్టి వాళ్ళు సర్లే కొంచెం సొసైటీకి విరుద్ధంగా వెళ్ళినా పర్లేదు అనుకుంటారు, అంతే కదా. బట్ ఏం లేకుండా నువ్వు స్కూల్ నుండి కాలేజ్ నుండి ఇది చేసుకుంటాను మాత్రం బాగా ఈ మధ్య నాయన మామూలు కాదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా చాలా మంది 10th క్లాస్ లోనే ఒక బైక్ వేసుకొని వెనక అమ్మాయి వేసుకొని చెప్పడం అంతే. వాళ్ళకి తెలీదు, వాళ్ళకి చెప్పేవారు లేరు. మన స్కూల్స్ లోనా ఏం చెప్పదు, జీరో అసలు. ఇవి ఏం చెప్పదు, చెప్దామన్నా ఒప్పుకోట్లే అవ్వదు. ఇంకా పేరెంట్స్ ఆ విషయం ఓపెన్ అయ్యే ఇది ఇంకా మన కల్చర్ రాలేదు.
ఆ ఇంగ్లీష్ కల్చర్లో ఉండదు కదా. ఎలా అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుండి చిన్నపిల్లలకి అన్ని చెప్తారు, ఎలా అంటే ఇలా ఉందన్న ఇలా నాన్న అది నాన్న. మనకు అంత రాలేదు. మన పేరెంట్స్ స్ట్రిక్ట్ గా ఒక లెవెల్లో ఉంటారు. ఇప్పుడే జస్ట్ ఇంకా చిన్నది, ఇంకా చిన్నది వస్తున్నారు, ఇనిషియేటివ్స్ వస్తున్నాయి. అంత రాలేదు. అది కూడా జరిగిపోయాక వచ్చితే వేస్ట్. జరగకముందు ఏమన్నా అది రావాలి కూడా అంత రాలేదు. సో ఆ పాయింట్ లో కూడా ఇది అవుతుంది. ఇవన్నీ పాయింట్ లో ఇది అవుతున్నాం. అన్ని ఎక్కడ చూపిస్తుంది అంటే బ్రేకప్ అయిన సెక్టర్ లో చూపిస్తుంది. బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే బయటకు చెప్పుకోలేదు. ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఏమనుకుంటారు. అదే కదా, పేరెంట్స్ షేర్ చేసుకునే ఆప్షన్ లేదు అసలు. ఇంకా మరి ఇంకా ఇటు వెళ్ళడానికి తెలియక చాలా సఫర్ అయిపోతారు. వాళ్ళకి ఈ మూవీ పర్ఫెక్ట్. నేనైతే ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తాను. మూవీలో క్యారెక్టర్ కూడా అబ్బాయి అంటాడు. అబ్బాయి కూడా అప్పుడు ట్రూ ఉంటాడు. అబ్బాయి తప్పునను, అబ్బాయి ట్రూ అనేది చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు. బట్ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ అమ్మ ఫుల్ వాళ్ళ ఇంట్లో గెస్ట్ వచ్చింటే వాళ్ళ అమ్మ తలపిస్తూనే ఉంటుంది. అలా వాళ్ళ నాన్న చేయదు. ఎలా అంటే ఒక సీన్ ఉంటుంది. ఎలా అంటే మా మీ అమ్మ ఇసుకలానే ఉంటుంది, మీ అమ్మ మాటలు రావాలని అదే వెళ్ళిన వెంటనే మాటలు రావడం కాదు, బయట ఎవరైనా వస్తే మా నాన్న గళ్ళతో కూడా అని చెప్తుంది. ఆ ఫ్యామిలీ ఇచ్చారు కాబట్టి వీడేమనుకుంటాడు, ఇది కూడా సైలెంట్ గానే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో. సైలెంట్ గా ఉండడం, సైలెంట్ గా ఉండకపోవడం పక్కన ఉండాలి. ఎందుకంటే ఈ జనరేషన్ లో అబ్బాయిలు చాలా కష్టంగా ఉన్నారు. అవి ఇవి అని చాలా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకే ఒక్క విషయం చెప్తాను. చాలా మంది మ్యారేజ్ అయ్యి కూడా రిలేషన్స్ కారణం ఏంటి? అదే కదా, ఉండాలి. బట్ మరి అంత అలాగంటే ఏదైనా ఒక లెవెల్ వరకు కరెక్టే, ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతేనే ఇబ్బంది. ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వస్తుంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు కాంటెంట్ క్వాంటిటీ చాలా సింపుల్ అయిపోయింది. సింపుల్ అయిపోవడం అందరికి ఎలా ఉంది, అట్రాక్షన్ ప్లస్ ఇంకో మెయిన్ పాయింట్ ఇప్పుడు మనం నోటీస్ చేస్తుందంటే ఈ సోషల్ మీడియాలో మనం మాట్లాడుకునేది ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే అది క్రాష్. ఇంకోటి ఎలా ఉంటుంది, సోషల్ మీడియాలో ఇద్దరు నువ్వు చాట్ చేసుకుంటాం అనేది ఫేస్ టు ఫేస్ ఇద్దరు చాట్ చేస్తాం కంప్లీట్ డిఫరెంట్. అక్కడ ఏదేదో పెట్టేస్తాడు, ఏదేదో నమ్మేస్తాం, అంతా ఓకే. బట్ డైరెక్ట్ అలా మాట్లాడి డైరెక్ట్ ఆడి అలా బిహేవ్ చేస్తున్నా అనేది నువ్వు ట్రస్ట్ చేయాలి అంతే. అంటే సోషల్ మీడియా ఎలా ఉంటుంది, ఆడు హాయ్ అని పెడితే హాయ్ అర్థం చేసుకోవచ్చు, హాయిని అర్థం చేసుకోవచ్చు. ఎలా అయినా అంటే ఎమోషన్స్ క్యారీ అవ్వచ్చు మెసేజెస్. సో నువ్వు ఒక మెసేజ్ నువ్వు అర్థం చేసుకుంటావు అంటే ఇది నువ్వు పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు, నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అదైతే దాన్ని మనం ట్రస్ట్ చేసి మ్యాగ్ ఇప్పుడు ఏమవుతుంది, కళ్ళం తప్ప ఇది సోషల్ మీడియా నిజం అయిపోతుంది అంటే అయిపోతుంది. ఇప్పుడు కలుసుకో అంటే ట్రాష్ నడుస్తుంది బయట. ఆ ట్రాష్ లో ఎవరు పడినా వస్తే బాధపడతారు. కరెక్టే. అలాంటి సినారీలో పడకుండా ఇద్దరు అలాంటి సినారీలో పడినా బయటకు వచ్చి కంబ్యాక్ ఇవ్వడం అది నీ చాయిస్. అది ఇద్దరు నువ్వు బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా సెటిల్ అయ్యి కంబ్యాక్ అయిపోవచ్చు. లేదనుకుంటే పేరెంట్స్ మళ్ళీ కంబ్యాక్ అవ్వడం అనేది క్రిటికల్. అదేగా ఆ క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేయడమే మెయిన్ పార్ట్. జనరల్ గా మన అందరూ అంటూ ఉమెన్స్ కి సహనం ఎక్కువ, దే కెన్ సర్వైవ్ ఈజీలీ. సో ఇంకా ఈజీగా కంబ్యాక్ ఇవ్వచ్చు, ఈజీగా హార్డ్ వర్క్ చేయగలరు. అలా మనం కూడా హార్డ్ వర్క్ చేయాలి కొన్ని సెక్టర్స్. సో ఉమెన్ కదా అంత అలవాటు. సో దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసుకుంటాం. టేక్ కేర్, బై.